అందరికీ నమస్కారం అండి. విపిఆర్‌పి విలేజ్ పవర్టీ రెసిలియన్స్ ప్లాన్‌లో రోల్ 3 అనగా వివోసిఆర్‌పి రూల్‌లో ఏ విధంగా గ్రామ పంచాయతీ తాలూకు డేటాని కన్సాలిడేషన్ చేయాలనేది ఇప్పుడు విపిఆర్‌పి యాప్‌లో చూద్దాం. ఓకే. ఒక సిఆర్‌పి యొక్క లాగిన్ ఎంటర్ చేయడం జరిగింది. లాగిన్ అవుదాం. ఓకే. సిఆర్‌పి యొక్క లాగిన్ ఎంటర్ చేయడం జరిగింది. లాగిన్ అవుదాం. ఓకే. లాగిన్ అవుతుంది. డేటా సింక్రనైజ్ అవుతుంది. ఓకే. లాంగ్వేజ్ సెలక్షన్ కోసం ఎస్ పెట్టాము. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. సెట్ డేటా చేసాము. డేటా మొత్తం సింక్రనైజ్ అవుతుంది. అందరూ గమనించగలరు. ఓకే. ఈ సిఆర్‌పి యొక్క లాగిన్‌లో మనకి ఎన్ని రోల్స్ ఉన్నాయో చూద్దాము. 3 రోల్స్ ఉన్నాయి. సిఆర్‌పి, యూజర్ సిఆర్‌పి, ఎస్‌హెచ్‌జి యూజర్ సిఆర్‌పి. ఓకే. ఆ రోల్‌లో సంఘాల సభ్యుల యొక్క సమాచారాన్ని సంఘాల ద్వారా చేసి గ్రామ సంఘానికి పంపించడం జరిగింది. అలాగే వివో యూజర్ సిఆర్‌పి రోల్‌లో ఈఎన్‌టిలో మళ్ళీ వివో కన్సాలిడేషన్ డేటాని చేసి గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ యూజర్ సిఆర్‌పి రోల్ని సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ఒక వివో అయినా 2 వివోలు అయినా ఆ 2 వివోల్లో లేదా 3 వివోల్లో ఉన్న అన్ని సంఘాల డేటా కంప్లీట్ చేసి వివోకి పంపించాలి. ఆ పంచాయతీలో ఉన్న వివోలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి గ్రామ పంచాయతీ చేయడం అవుతుంది. ఇక్కడ 2/2 చూడండి, మీకు వివోలు కనిపిస్తున్నాయి. ఓకే. ఇక్కడ మళ్ళీ మనకి వివోలో ఎలాగైతే కల్పించిందో అలాగే హక్కు ప్రణాళిక అంటే ఎంటైటిల్మెంట్స్, ప్రజా వస్తువులు, సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళిక అంటే పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నమాట రెండోది. మూడోది సామాజిక అభివృద్ధి ప్రణాళిక, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్. ఇప్పుడు హక్కుల ప్రణాళికకి వెళ్దాం. హక్కుల ప్రణాళిక చేయడానికి మనకి ఇక్కడ ఈ పంచాయతీలో మనకి ఎలాంటి ఎంటైటిల్మెంట్స్ కొత్తగా కావాలని కోరలేదు కాబట్టి అవి మనం ఏమీ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా సంఘం స్థాయిలోనే కొత్తగా ఇంకా వాళ్ళకి ఏమైనా హక్కులు ఎంటైటిల్మెంట్స్ కావాలంటే కనుక అవన్నీ కూడా గ్రామ సంఘంలో నుంచి గ్రామ పంచాయతీకి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ మనం ర్యాంకింగ్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ప్రజా వస్తువులు, సేవలు మరియు వనరుల అభివృద్ధి ప్రణాళిక అనే దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పంచాయతీ కన్సాలిడేషన్లో పబ్లిక్ గూడ్స్ అనేవి మనకు 6 రావడం జరిగింది. ఈ 6ంటికి మనం ర్యాంకింగ్ ఇవ్వాలి. చూద్దాము. ఇందులో గ్రామ సముదాయ భవనం అంటే ఇది 1. అంటే గ్రామ సముదాయ భవనం అంటే ఇక్కడ మనం ఏం కోరామంటే వివో ఆఫీస్. అలాగే ఇక్కడ 2 వివోలు కాబట్టి వివో 2కి రెండో ప్రయారిటీగా రెండో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మురుగునీటి కాలువ వ్యవస్థ కూడా డెవలప్ అవసరం కాబట్టి అనారోగ్యాలు రాకుండా దానికి 3వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అలాగే మరొక వివోలో కూడా మురుగు కాలువలు ఉండడం జరిగింది. దానికి 4వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. దానికి 4వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వీధి దీపాలకి 5వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా గ్రామ సంఘం పరిధిలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ సంఘాలన్నీ సమావేశమై వాళ్ళు నిర్ధారించుకున్న ర్యాంకింగ్ అనమాట. సో ఈ విధంగా చేసి దీనిని గ్రామ పంచాయతీకి సమర్పించి ఈ డేటా కన్సాలిడేషన్ కంప్లీట్ అయితే ఈ విధంగా మనకి టిక్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది, గ్రీన్ టిక్ మార్క్స్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియాలో పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి వైద్య సదుపాయం అవసరం, వాటికి మొదటి ప్రాధాన్యత. రెండోది రిమోట్ ఏరియా కాబట్టి ఇక్కడ మహిళా పోలీస్ కూడా అవసరం. ఇది రెండవ ప్రాధాన్యతనిచ్చి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు చూద్దాము. దీనికి కూడా టిక్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ రిసోర్స్ డెవలప్మెంట్స్ ఏమేమి కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది చాలా ముఖ్యమని చెప్పి మంచి తాగునీటి సదుపాయం చాలా అవసరం. ఇక్కడ 2 గ్రామ సంఘాల పరిధిలో 2 వాటర్ ట్యాంక్స్ అవసరము. సో మొదటి రెండవ ప్రాధాన్యతలు వాటికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ
పాడి ఎక్కువ కాబట్టి ఎక్కువ కాబట్టి పశు సంపదకు కూడా తాగునీరు అవసరం. సో అందుకొరకు 3వ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అంశాలు కూడా మనకి గ్రీన్ టిక్ మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్లో మనకి ర్యాంకింగ్ ఇవ్వడానికి కానీ ఏమీ అంశాలు రాలేదు. సో కావున మనము దీన్ని మన గ్రామ సంఘాల పరిధిలో మనం విపిఆర్పి ద్వారా చేసిన కన్సాలిడేషన్ డేటా మొత్తాన్ని కూడా గ్రామ పంచాయతీ వారికి జీపీడీపీ ప్లాన్లో దీన్ని మిళితం చేసి ఈ ప్రయోజనాలు కల్పించే విధంగా చూడమని కోరడానికి మనము దీన్ని గ్రామ పంచాయతీకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము గ్రామ పంచాయతీ యొక్క కన్సాలిడేషన్ని జీపీ యూజర్ సిఆర్పి రోల్లో మనము సమర్పించాలి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నెక్స్ట్ మనము లైవ్లీహుడ్స్ కూడా ఇప్పుడు మనం చేసింది ఎంటైటిల్మెంట్స్ చేసాము. నెక్స్ట్ మనము లైవ్లీహుడ్స్ కూడా చూద్దాము. ఇప్పుడు రోల్ చేంజ్ అవుదాం, రోల్ కాదు, లాగిన్ చేంజ్ అవుదాం. ఇప్పుడు లైవ్లీహుడ్స్ ఎల్హెచ్ఎస్ లాగిన్ అవుదాము. ఓకే, డేటా సింక్రనైజ్ అవుతుంది లైవ్లీహుడ్స్కి సంబంధించి. ఓకే, లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము, డేటా సింక్రనైజ్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు హోమ్ స్క్రీన్లో ఎల్హెచ్ఎస్ హోమ్ స్క్రీన్లో మీరు గమనించండి, ఈ లాగిన్కి సేమ్ ఇందాకట్లాగానే 3 రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు జీపీ యూజర్ సిఆర్పి రోల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, డేటా సింక్రనైజ్ చేస్తాము. డేటా మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత మనము ఈ గ్రామ పంచాయతీ ప్రణాళిక కన్సాలిడేషన్ని గ్రామ సభకు పంపించడానికి మనం చేస్తాము. ఓకే, ఇక్కడ జీవనోపాధుల ప్రణాళికకి వెళ్దాము. జీవనోపాధుల ప్రణాళిక అనేది ఇక్కడ కొత్తగా ఏమీ వీళ్ళు కోరలేదు. ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక వాటికి మనము ర్యాంకింగ్ ఇచ్చుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, అక్కడ ర్యాంకింగ్ అది ఉంటే యాక్టివిటీ స్కోర్ ఉంటే అక్కడ ర్యాంకింగ్ ఇచ్చి ఉంటే అవన్నీ కూడా సెకండ్ పేజ్ అంటే జీవనోపాధుల ర్యాంకింగ్ దగ్గరికి వచ్చి జీవనోపాధుల ప్రణాళికలో కనుక ఉంటే అవి జీవనోపాధుల ర్యాంకింగ్కి వచ్చి ఉండేవి. అక్కడ లేదు కాబట్టి ఇక్కడ జీవనోపాధుల ర్యాంకింగ్కి రాలేదు. సో ఇప్పుడు మనము ఈ కన్సాలిడేషన్ డేటాను కూడా మనము లైవ్లీహుడ్స్ కన్సాలిడేషన్ డేటాను కూడా మనము గ్రామ పంచాయతీకి సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఈ విధంగా గ్రామ పంచాయతీ యూజర్ రోల్లో ఎంటైటిల్మెంటు చేసి గ్రామ పంచాయతీ గ్రామ సభకి పంపించాలి. అలాగే ఎల్హెచ్ఎస్ లైవ్లీహుడ్స్ యొక్క యూజర్ రోల్ నుంచి కూడా చేసి గ్రామ సభకి గ్రామ పంచాయతీకి పంపించాలి కన్సాలిడేషన్ కోసం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.